కాంగ్రెస్ పార్టీ నవంబర్ 6న ఒక జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో ఒక ఇద్దరు అభ్యర్థులను గతంలో ప్రకటించి ఇప్పుడు మార్పు చేసింది. ఆయా నియోజకవర్గాల్లో గందరగోళం నెలకొంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బోధ్ డాక్టర్ అశోక్ స్థానంలో గజేందర్ అనే వ్యక్తికి తాజాగా సీటు ప్రకటించారు. అట్లాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వనపర్తి నియోజకవర్గానికి చెందిన డాక్టర్ జి చిన్నారెడ్డి, ఈయన మెడికల్ డాక్టర్ కాకపోయినా వ్యవసాయంలో బీఎస్సీ, ఎంఎస్సీ, పిహెచ్డి చేసిన వ్యక్తి. ఈ జి చిన్నారెడ్డిని మార్చి నిన్నగాక మొన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి జంప్ చేసి వచ్చిన జంప్ జిలాని మేఘారెడ్డికి ఇచ్చారు. మేఘారెడ్డికి పెద్ద రాజకీయ అనుభవం కూడా లేదు. గతంలో ఎన్నడూ కూడా శాసనసభలో పనిచేసిన అనుభవం కానీ, చట్టసభల్లో పనిచేసిన అనుభవం కానీ ఏమీ లేదు. జి చిన్నారెడ్డికి సీట్ ఎవరు కేటాయించారు? ఆయనకి సాక్షాత్తు సోనియా గాంధీ ఆయన పేరు టిక్కు పెట్టింది. కేసీ వేణుగోపాల్ని పిలిచి చిన్నారెడ్డి పేరు చెప్పటం అనేది విశేషం. ఎందుకంటే చిన్నారెడ్డి నిబద్ధత గల వ్యక్తి, నిజాయితీ గల వ్యక్తి. ఆయన గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అప్పుడు కూడా వ్యవసాయం కోసం ఎంతో తపన చెంది నీతిగా, నిజాయితీగా, నిబద్ధతతో పనిచేశాడు. జి చిన్నారెడ్డి ఆయన విద్యార్థి దశలో ఎన్ఎస్యుఐ అంటే కాంగ్రెస్ విద్యార్థి విభాగంలో పనిచేశాడు. తదుపరి యూత్ కాంగ్రెస్లో ప్రవేశించి ఉమ్మడి రాష్ట్రానికి చాలా సంవత్సరాల పాటు యువజన కాంగ్రెస్కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. ఆయన 1970లో ప్రారంభించి నేటి వరకు ఏ పార్టీ మారకపోయినా ఆయనకి ఒక శిక్ష విధించిన విధంగా అవమానపరుస్తూ ఇచ్చిన సీట్ని ఉపసంహరించారు. ఆయన ఈనాటివాడు కాదు, జంపు జిలానీ కాదు, అమ్ముడుపోయే వ్యక్తి కాదు. ఆయన ఇందిరాగాంధీ ఉన్నప్పుడు సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీతో కలిసి పనిచేసిన వ్యక్తి. యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా గులాం నబీ ఆజాద్, తారీఖ్ అన్వర్ వాళ్ళు ఉన్న రోజుల నుంచి పనిచేయటం ప్రారంభించాడు. వి హనుమంతరావు ఆయన యువజన కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే, జి చిన్నారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా యువజన కాంగ్రెస్లో చక్రం తిప్పుతూ ఇందిరాగాంధీకి, రాజీవ్ గాంధీకి, సంజయ్ గాంధీకి సన్నిహితులుగా ముద్రపడ్డారు. అటువంటి వి హనుమంతరావుని నిర్లక్ష్యం చేశారు. ఆయన సొంత నియోజకవర్గం వి హనుమంతరావు అంబర్పేటలో ఆయన మాట చెల్లుబాటు లేదు. ఇక్కడ సీటు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇచ్చిన సీటు అది సోనియా గాంధీ స్వయంగా ఆమె టిక్కు పెట్టిన సీట్ని మార్చి కుటిల రాజకీయం చేస్తున్నారని సొంత పార్టీ రాజకీయ నాయకులే ఎంతో బాధపడుతున్నారు. పార్టీలు మారిన వాళ్ళకి ఈరోజు టికెట్లు. ఉదయపూర్లో చేసిన తీర్మానం, ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి టికెట్లు ఇచ్చినవన్నీ కూడా సగం మంది పైగా ఉదయపూర్లో ఏదైతే తీర్మానం చేశారో 5 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తేనే ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలని తీర్మానం చేస్తే అందరూ సంతోషించారు. ఈ రోజున 5 సంవత్సరాలు కాదు కదా, 5 గంటల్లోనే పార్టీలు మారి వాళ్ళు ఎన్ని పార్టీలు మారారో వాళ్ళకే గుర్తులేని విధంగా ఉన్న వారికి కూడా
కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు ఇచ్చేసింది. బహిరంగంగా కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు అమ్ముకున్నది. అదంతా కూడా రేవంత్ రెడ్డి మీద పడింది. రేవంత్ రెడ్డి టిక్కెట్లు అమ్ముకున్నాడు, విల్లాలు తీసుకుని, ఖరీదైన భూములు తీసుకుని, డబ్బు తీసుకుని సీట్లు అమ్మేశారనేది కాంగ్రెస్ పార్టీలోనూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓటర్లలో కూడా విస్తృతంగా ప్రచారానికి వెళ్ళిపోయింది. పార్టీని నమ్ముకుని 50 సంవత్సరాలు పైబడి సేవ చేస్తున్న చిన్నారెడ్డిని కాదని నిన్నగాక మొన్న పార్టీ మారొచ్చి బీఆర్ఎస్ నుంచి జంపు జిల్లానికి మెగారెడ్డికి ఎలా ఇస్తారు అని చెప్పి కేవలం వనపర్తి నియోజకవర్గమే కాదు, రాష్ట్రంలో కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలే వాళ్ళు గందరగోళానికి గురవుతున్నారు. సీట్లు కేటాయింపు విషయంలోనే ఇంత గందరగోళం సృష్టించారు. ఈ ఎమ్మెల్యేలుగా గెలిచిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే అయిన తర్వాత అమ్ముడు పోరు అని ఏంటి మాకు నమ్మకం అని ఓటర్లు ప్రజలు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ని బీఆర్ఎస్ని తిరస్కరించాలనుకుని ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారా చేతులు ఒళ్ళు గాలిపోతాయి. వాళ్ళు ఓటేసి గెలిపించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆ పార్టీలో ఉంటాడని ఏమాత్రం గ్యారంటీ లేదు. మంత్రి పదవో కాంట్రాక్ట్లో డబ్బుల మూటలకో ప్రలోభానికి గురై ఏ విధంగా 2018లో కాంగ్రెస్ పార్టీలో 19 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే సంతలో పశువుల్లా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోతుంటే జాతీయ పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ ప్రేక్షక పాత్ర పోషించింది కానీ ఏమీ చర్యలు తీసుకోవడానికి వాళ్ళు ముందుకు రాలేదు. అందువల్ల తెలంగాణ ప్రజలు ఓటర్లు కాంగ్రెస్ పార్టీ వెయ్యాలనుకున్నా అమ్ముడుపోతారనే భయానికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయటానికి వెనుకంజ వేస్తున్నారు. ఈ విధంగా 2 అభ్యర్థులను ప్రకటించిన వాళ్ళని ఉపసంహరించారు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక పెద్ద సంక్షోభం ఏర్పడబోతూ ఉంది. ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదర్ రాజనరసింహ ఆయన్ని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యాడో ఆ రోజు నుంచి కూడా ఆయన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా పర్యటనకు వెళ్తే అక్కడుండే ప్రముఖ నాయకుడు సీనియర్ నాయకుడు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి సమాచారం ఉండదు, ఆయనకి చెప్పడు. అట్లాగే ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదర్ రాజనరసింహకు సమాచారం ఉండదు. సీనియర్ నాయకురాలుగా ఉండి విశేషమైన సేవలు అందించిన డాక్టర్ గీతారెడ్డి ఆమెకి చెప్పరు. మెదక్లో ఉన్న ఉన్నత శ్రేణి కాంగ్రెస్ నాయకులకు మాజీ మంత్రులకు సమాచారం ఇవ్వకుండా రేవంత్ రెడ్డి మెదక్ జిల్లాలో పర్యటన గతంలో కూడా తీవ్రంగా ప్రతిఘటించడం జరిగింది. ఇది పార్టీ నియమ నిబంధనలకు విరుద్ధమని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు దామోదర్ రాజనరసింహ ఒక 2 అభ్యర్థులను ప్రతిపాదించాడు. వాళ్ళిద్దరూ కూడా ఎంతో కాలంగా పార్టీని నమ్ముకుని కాంగ్రెస్ పార్టీని గత 10 సంవత్సరాలుగా నమ్ముకుని దాంట్లో గతంలో పోటీ చేసి ఓటమి చెందిన ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ ఉన్న 2 నియోజకవర్గాల నాయకుల విషయంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో సంక్షోభం ఏర్పడింది. నారాయణఖేడ్ నియోజకవర్గానికి దామోదర్ రాజనరసింహ సంజీవరెడ్డి పేరు ప్రతిపాదించాడు. ఇప్పుడు జాబితాలో సంజీవరెడ్డి కాకుండా సురేష్ షెట్కర్ పేరు ప్రకటించారు. సురేష్ షెట్కర్ కూడా గతంలో లోక్సభ సభ్యుడిగా పనిచేశాడు. ఇక 2వ సీటు పటాన్ చెరువులో అక్కడ శ్రీనివాస గౌడ్, కాటా శ్రీనివాస్ గౌడ్ 2018 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన నిరాశ నిస్పృహ చెందకుండా గత 10 సంవత్సరాలుగా
పార్టీని నమ్ముకుని పోటీ చేయాలనే సంకల్పంతో సిద్ధమవుతున్న తరుణంలో కాటా శ్రీనివాస్ గౌడ్కి మొండి హస్తం చూపించారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీలో సీటు కోసం ప్రయత్నించి నిన్నగాక మొన్న పార్టీలో చేరిన నీలం మధుకి సీట్ ఇచ్చారు. ఇక రెండు ప్రకటన జరిగిన తర్వాత ఇటువంటి గౌరవం లేని కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం ఎందుకని దామోదర్ రాజనరసింహ తన అనుచరులతో నాయకులతో ఉమ్మడి మెదక్ జిల్లా నాయకులతో చర్చలు ప్రారంభించారు. ఆయన రాజీనామా చేసి మొత్తము మెదక్ జిల్లాలో ఉండే కాంగ్రెస్ నాయకులు శ్రేణులన్నీ కూడా రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఇది తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాక్రే ఫోన్ చేశాడు. మీరు దామోదర్ రాజనరసింహ మీరు తొందరపడద్దు నేను సెట్ చేస్తా అన్నాడు. ఆయన ఒకటే మాట అన్నాడు రాజనరసింహ, ఠాక్రేజీ నువ్వు సెట్టు నాకు ఫోన్లు కాదు, ముందు సెట్ చేశానని చెప్పు. నేను ప్రతిపాదించిన బలమైన నాయకులు పార్టీని నమ్ముకుని పార్టీని ఊపిరిగా పనిచేస్తున్న ఆ ఇద్దరు నాయకులకు సీట్లు ఇచ్చానని చెప్పు. అది సెట్ చేయటం అంటే. లేదా మా భవిష్యత్తు మేము నిర్ణయించుకుంటాం. ఇప్పటికే మీరు మాజీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిని ఘోరమైన అవమానం చేశారు. ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన పెద్ద వయసున్న పెద్ద ఆయన్ని గతంలో మంత్రిగా పనిచేశాడు. ఆయన ఏ పార్టీ మారలా, విద్యాధికుడు, అమెరికాలో ఎంతో సంపాదన కాదనుకుని రాష్ట్రంలో సేవ చేయాలని వస్తే ఆయన అవమానం పాలు చేస్తే ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి అవమాన భారంతో వేరే పార్టీలో చేరాడు. ఇక పొన్నాల లక్ష్మయ్య తర్వాత నేను కూడా ఈ పార్టీని వీడి ఏం చేయాలని నా సహచరులతో అనుచరులతో చర్చలు జరపబోతున్నాను అని చెప్పి ఠాక్రేకి చెప్పాడు. మరి ఠాక్రే నిర్ణయం మార్చుకుని నారాయణఖేడ్లో పటాన్ చెరువులో అభ్యర్థులు మారుస్తారా? మార్చకపోతే దామోదర్ రాజనరసింహ ఆయన భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఆయనకు సోదరుడైన రామచంద్ర నరసింహ ఇప్పటికే జహీరాబాద్ నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేయటానికి ఆయన ప్రచారం చేసుకుంటున్నాడు. కనుక సోదరుడు ఉన్న భారతీయ జనతా పార్టీలో చేరితే, దామోదర్ రాజనరసింహ భారతీయ జనతా పార్టీలో చేరితే బీసీలకు దళితులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే భారతీయ జనతా పార్టీ సరైన పార్టీగా ఆయన అనుచరులు భావిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అది కుటుంబ పార్టీ, దాంట్లో రాజకీయ భవిష్యత్తు ఉండదు. అయినా తెలుగు ప్రజలు ఏ పార్టీ కూడా 2 సార్లు దాటి 3వసారి హ్యాట్రిక్ అవకాశం ఇచ్చిన దాఖలాలు గత 60 సంవత్సరాల్లో ఇప్పుడు లేవు. అది తెలుగుదేశం అయినా కాంగ్రెస్ పార్టీ అయినా 2 సార్లు అవకాశం ఇచ్చారు. 3వసారి మార్చేసి చాలు మీ పాలన అన్నారు. కనుక ఇప్పటికే 2 సార్లు బీఆర్ఎస్ అవకాశం పొందింది కనుక 3వసారి గెలిపించడానికి తెలుగు ప్రజలకు అంత ఓర్పు సహనం లేదు. తెలుగు ప్రజల సెంటిమెంట్ ప్రకారం 3వ ఎన్నిక వచ్చిందంటే 2 టర్ములు అయితే మార్పు అనేది తథ్యమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పట్ల అంత అనుకూల వైఖరి లేదు. ఇక పెద్ద ఎత్తున తీర్మానం చేశారు ప్రదేశ్ కాంగ్రెస్ తెలంగాణ వారు. ప్రతి పార్లమెంటు పరిధిలో 2 బీసీలకు సీట్లు ఇస్తాం, 17 పార్లమెంట్లో 34 సీట్లు ఇస్తామన్నారు. చివరికి 34 గల్లా ఇప్పుడు ఇచ్చింది కేవలం 23 సీట్లే. అంటే బీసీ సామాజిక వర్గానికి మొండి చేయి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఉండే బీసీ నాయకులు, బీసీ శ్రేణులు, బీసీ కార్యకర్తలు, తెలంగాణలో 60% ఉన్న బీసీలు, 1,60,00,000 ఉన్న బీసీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలను సీట్ల కేటాయింపు విషయంలో విస్మరించారని ఆగ్రహావేశాలతో ఉన్నారు.
సింహభాగము రెడ్డి సామాజిక వర్గానికి 42 సీట్లు ఇచ్చారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరు అంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ముఖ్యమంత్రి అవుతారు. ఉత్తమ్ కుమార్ రెడ్డో, జానారెడ్డో, రేవంత్ రెడ్డో, కోమటిరెడ్డి వెంకటరెడ్డో, జగ్గారెడ్డో ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడే ముఖ్యమంత్రి అవుతాడు. గత 67 సంవత్సరాలుగా ఎన్నడూ కూడా ఒక్కసారి కూడా బీసీకి అవకాశం ఇవ్వలేదు. ఏదో మొక్కుబడిగా 2 సంవత్సరాలు దామోదరం సంజీవే దళితుడికి 2 సంవత్సరాల అవకాశం ఇచ్చారు. సింహభాగము తెలుగు రాష్ట్రాలని పరిపాలించింది ఎవరు అంటే రెడ్డి సామాజిక వర్గం. వాళ్ళు ఉన్నది 6%. 6% ఉన్న జనాభా ఉన్నవారు 60% ఉన్న బీసీలను పరిపాలించడం ఏమి న్యాయం? ఇదేనా సామాజిక న్యాయమని కాంగ్రెస్ శ్రేణులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక వెలమ కులస్తులకు 10 సీట్లు ఇచ్చింది కాంగ్రెస్. కమ్మ సామాజిక వర్గానికి 3, బ్రాహ్మణులకు 3, మైనారిటీలకు 4 సీట్లు ఇచ్చారు. ఈ విధంగా బీసీలకు మొండి చెయ్యి చూపించారని చెప్పి సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ నేతలే ఆగ్రహావేశాలతో ఉన్నారు. వి హనుమంతరావుని పూర్తిగా నిర్లక్ష్యానికి గురిచేశారు. వి హనుమంతరావు ఆయన విద్యార్థి దశ నుంచి నేటి వరకు ఏ పార్టీ మానకుండా గాంధీ కుటుంబానికి ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇంతమందికి వినయ విధేయతతో పనిచేస్తున్న వి హనుమంతరావును కూడా పక్కకు నెట్టి నిన్నగాక మొన్న పార్టీలు మారి తిన్నగా 2 సంవత్సరాలు కూడా పనిచేయని ఆయన్ని ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పెట్టి సీనియర్లకి ఘోర అవమానం జరిగిందనే భావం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూస్తే మేమే తెలంగాణ రాష్ట్రం ఇచ్చామని చెప్పుకున్నారు. మేమే రాష్ట్రం ఇచ్చాము, సోనియా గాంధీ రాష్ట్రం ఇచ్చిందని ఎన్నికలకు 2014లో వెళ్తే తెలంగాణ ప్రజలు ఎంతమందిని ఎన్నుకున్నారంటే 21 మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నుకున్నారు. ఇక 2018 వచ్చేసరికి అయిపోయింది కేసీఆర్ పని. తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా అన్ని పార్టీలు కలిసి పోటీ చేద్దామని సిపిఐ, సిపిఎం, కోదండరాం పార్టీ, టీజేఎస్, తెలుగుదేశం, కాంగ్రెస్ అన్నీ కలిసి ఒక మహాకూటమి కింద ఏర్పడి టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీనిచ్చామన్నారు. 2018 ఎన్నికల్లో 19 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు. దాంట్లో 12 మంది అమ్ముడుపోయారు బీఆర్ఎస్ పార్టీకి. 2014లో 21, 18లో 19. ఇక్కడ 2018 తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా ఎక్కడా డిపాజిట్ కూడా రాల. దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ గెలిచింది, కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయింది. హుజూరాబాద్లో బీజేపీ గెలిచింది, కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 48 సీట్లలో 48 డివిజన్లో బీజేపీ గెలిస్తే కేవలం 2 డివిజన్లకే పరిమితమై చివరికి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో కూడా కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా వెళ్ళిపోయింది. ఇక మిగతా కొన్ని ఎన్నికల్లో హుజూర్ నగరు, నాగార్జున సాగర్ అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోయింది. ఈ మధ్యకాలంలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోయి డిపాజిట్ కోల్పోయింది. కనుక కేవలం ప్రచార ఆర్భాటం, ఏదో కర్ణాటకలో గెలిచామని ఇక్కడ భుజాలు ఎగరేసుకోవడం తప్పనిచ్చి ఇక్కడ ఏమాత్రం తెలంగాణ ప్రజలకు, ఓటర్లకు గెలిచిన ఎమ్మెల్యేలు కేసీఆర్కి, బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోకుండా ఉంటారా అనేది ప్రశ్నార్థకమైంది. ఇక మునుగోడు పరిస్థితి విచిత్రమైన పరిస్థితి. మునుగోడులో ఉప ఎన్నిక సందర్భంగా పాల్వాయి స్రవంతికి ఇచ్చారు. ఆమె హైకోర్టు అడ్వకేటు. ఆమె నిలబెట్టారు. ఆమెకు ఆర్థిక వనరులు సమకూర్చలేదు, ఎవరూ సమర్థించలేదు.
ఆమె డిపాజిట్ కోల్పోయింది, ఓటమికి గురైంది. ఆ మునుగోడు ఉప ఎన్నిక అవ్వగానే ఆర్థిక వనరులు సమృద్ధిగా ఉన్న చలమల కృష్ణారెడ్డిని ఆహ్వానించి, మీరు ఈ నియోజకవర్గంలో 23 నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో పోటీ చేయాలి, మీరు ప్రచారం చేసుకోండి అని చెప్పేశారు. 176 గ్రామాల్లో 156 గ్రామాలు చుట్టేశాడు. కాంగ్రెస్ జెండాతో తిరిగాడు. ఇక ఆఖరి నిమిషంలో చలమల కృష్ణారెడ్డికి, నీకు లేదు సీటు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తీసుకోవాలని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒత్తిడి చేస్తున్నాడు. హైకమాండ్ నిర్ణయం తీసుకుందని చెప్పి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడి కాంగ్రెస్ అభ్యర్థిగా తెచ్చారు. దాంతో చలమల కృష్ణారెడ్డిని బీజేపీ ఆహ్వానించి బీజేపీ వాళ్ళు ఆయనకి బీజేపీ టిక్కెట్ ఇచ్చారు. ఇప్పుడు మునుగోడు నియోజకవర్గంలో పోటీ చేసే ముగ్గురులో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఆయనంటే సొంత క్యాడర్ కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు ఎవరూ సహకరించే పరిస్థితి లేదు. ఆయన సొంత క్యాడర్ యొక్క తీవ్ర ఆగ్రహావేశాలు ఎదుర్కొంటున్న తరుణంలో మొన్నేదో ఉప ఎన్నికలో మొత్తం ఎమ్మెల్యేలు, మంత్రులంతా దిగి 100 కోట్లు ఖర్చు పెట్టి ఆ కామ్రేడ్ల సహకారంతో గెలిచాడు. సావు తప్పి కనులొట్టపోయిన చందాన గెలిచాడు. ఆ కామ్రేడ్లు కనుక మునుగోడులో సహకరించకపోతే బీఆర్ఎస్ పార్టీ గెలిచేది కాదు, బీజేపీ గెలిచేది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారి కాంగ్రెస్ నుంచి బీజేపీకి వచ్చినప్పుడు 12,000 ఓట్లున్న బీజేపీ 85,000 ఓట్లకి ఎదిగింది. వాళ్ళందరూ బీజేపీలో ఉన్న ఎవ్వరూ మారలా. ఇక పాల్వాయి స్రవంతి పక్క తప్పుకుంది. ఆమెకు అనుకూలంగా ఉన్న పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అనుచరులందరూ కూడా ఈ పార్టీలు మారే వాళ్ళతో మాకెందుకులే అని చెప్పి వాళ్ళు కూడా రెస్ట్ తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా పెద్ద ఉత్సాహం చూపించట్లేదు. ఇప్పుడు చలమల కృష్ణారెడ్డి ఆయన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గత 6 నెలలుగా విశేషమైన కృషి చేసి అనేకమైన సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాడు. ఇప్పుడు ప్రధానంగా పోటీ చలమల కృష్ణారెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. బీఆర్ఎస్ బీజేపీ మధ్యలోనే ఉంటుందని, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ముక్కలైపోయింది. ఒక ముక్క కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంట ఉన్నా చలమల కృష్ణారెడ్డి వెంట సింహభాగము కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు. ఆయన పట్ల సానుభూతి ఉంది. కోమటిరెడ్డి కుటుంబము, రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి వ్యాపారస్తులు, వాళ్ళు కాంట్రాక్టుల కోసం, వాళ్ళ అనుకూలత కోసం, వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడానికి, పార్టీలు మారడానికి ఏమాత్రం వెనుకంజ వేయరు అని అపవాదం ఉన్న తరుణంలో ఇప్పుడు చలమల కృష్ణారెడ్డి మునుగోడులో గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విధంగా మునుగోడులో కూడా సంక్షోభం, మునుగోడు నియోజకవర్గంలో కూడా ముసలం. ఈ కాంగ్రెస్లో ఒక పేరు పెట్టుకున్నారు, పారాచూట్ నాయకులు అని పెట్టారు. అంటే కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా ఇతర పార్టీల నుంచి, ఆకాశం నుంచి ఊడిపడిన నాయకులకు సీట్లు ఇస్తే వాళ్ళను పారాచూట్ నాయకులని నామకరణం చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు. ఇదిలా ఉంటే పటాన్ చెరువు సీటు కాటా శ్రీనివాస్ గౌడ్కి ఇవ్వలేదని పెద్ద సంఖ్యలో పటాన్ చెరువు నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు, శ్రేణులు, నాయకులు అందరూ కూడా 7 నవంబర్ ఉదయాన్న రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడి చేశారు. ఇంతమంది వస్తారని పోలీసులు కూడా ఊహించలా. పోలీసులకు నానా అవస్థ అయిపోయింది. ఏదో కొద్దిమంది వస్తారులే అనుకున్నారు. అవి వందల సంఖ్యల్లో వేలల్లోకి వెళ్ళింది. పెద్ద ఎత్తున వాహనాల్లో తరలొచ్చారు. పోలీసులకు తలకు మించిన భారమైంది. చివరికి ఏదో విధంగా నియంత్రణ చేశారు. ఈ విధంగా గతంలో కూడా మెదక్ సీట్ని
మైనంపల్లి హనుమంతరావు కుమారుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్కి ఇచ్చినప్పుడు అక్కడుండే జిల్లా పార్టీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి ఆయన మెదక్ నుంచి పోటీ చేయాలనుకున్నాడు. ఆయన రాజీనామా చేయటం, జిల్లా అధ్యక్షుడితో పాటు పలువురు నాయకులు శ్రేణులందరూ కూడా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీని వీడారు. మైనంపల్లి హనుమంతరావు తన ఇంట్లో 2 సీట్లు ఇవ్వలేదని ఆగ్రహంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి, మల్కాజ్గిరి నుంచి పార్టీ మారి కాంగ్రెస్లో చేరి అక్కడ కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నందికంటి శ్రీధర్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఆయన్ని తీవ్రమైన అవమానానికి గురి చేశారని చెప్పి ఆయన మేడ్చల్ నుంచి మల్కాజ్గిరి నుంచి పోటీ చేద్దాం అనుకున్నాడు. మేడ్చల్ జిల్లాని సమర్థవంతంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు నిర్వహించాడు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీని వీడి ఆయనతో పాటు శ్రేణులు, నాయకులు, జిల్లా కార్యవర్గ సభ్యులందరూ కూడా రాజీనామా చేశారు. నందికంటి శ్రీధర్కి కేసీఆర్ ఆయనకి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా పదవి ఇవ్వటం జరిగింది. అసలు కాంగ్రెస్ పార్టీకి 2018 తర్వాత ఒక్క ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం మినహాయించి మిగతా 8 ఉమ్మడి జిల్లాలో ఎక్కడా కూడా పట్టు లేదు. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి హైదరాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్, ఎక్కడ చూసినా 8 ఉమ్మడి జిల్లాల్లో బలమైన నాయకులందరూ కూడా పార్టీని వీడి వదిలి వెళ్ళిపోయారు. సీనియర్ నాయకులు, బలంగా ఉన్న నాయకులు, 2018లో ఉన్న నాయకుల్లో సీనియర్లందరూ, గతంలో మంత్రులుగా, ఎంపీలుగా పనిచేసిన నాయకులందరూ పార్టీని వీడి ఇప్పుడు దాదాపు రేవంత్ రెడ్డి ఆయన ఎంపిక చేసిన అభ్యర్థులందరూ కూడా ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వాళ్ళే కానీ కాంగ్రెస్ పార్టీ పట్ల సిద్ధాంత బలము గత కొన్ని సంవత్సరాలుగా పనిచేసిన వాళ్ళు చాలా తక్కువ. కొద్ది నెలలు, కొద్ది రోజులు మాత్రమే పార్టీలో ఉండి ఈ సీట్లు పొందటం అనేది కాంగ్రెస్ పార్టీలో ముసలం. మరి ఈ రకంగా అభ్యర్థుల ఎంపిక లోపభూయిష్టంగా ఉండటం వల్ల సీనియర్లందరూ పక్కకు తొలగటం, బీసీ సామాజిక వర్గానికి తీవ్రమైన అన్యాయం చేసి వాళ్ళు 60% జనాభా ఉంటే కేవలం 23 సీట్లకే పరిమితం చేయటం ఏం న్యాయమని వాపోతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం గడ్డుకాలమే. పైగా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీసీ అభ్యర్థిని ప్రకటించారు. వాళ్ళు సవాలు విసురుతున్నారు, దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మీరు కూడా ప్రకటించండి, మేము బీసీ సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి ఇస్తానని ప్రకటించండి. బీసీ సామాజిక వర్గం అంటే బీజేపీలో ఈటెల రాజేందరే ముఖ్యమంత్రి అవటం తథ్యం. ఎందుకంటే ఆయన ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా ఉన్నాడు. ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్నే ఆనవాయితీ, వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. ఇక ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 2 పార్టీలు కూడా మాదిగలను వాళ్ళని తీవ్రమైన నిర్లక్ష్యానికి గురి చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 60% ఉన్న మాదిగలను ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఎప్పటి నుంచో మాకు దళితుల వర్గీకరణ కావాలి, తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ విధంగా వర్గీకరణ చేశారో ఆ విధంగా చేసి చట్టబద్ధత కల్పించండి అని మొత్తుకుంటున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ స్పందించలేదు. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం స్పందించి మందకృష్ణ మాదిగ 11 నవంబర్ సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో మాదిగ దండోరా మహాసభకు ప్రధానమంత్రి మోదీ అక్కడ విచ్చేసి